మనం టెంపుల్స్ గానీ, ట్రావెల్స్ గానీ ఇలా బయటకి వెళ్ళినప్పుడు ఆడ వీడియోలు తీస్తాం. తిరుపతి గానీ, లేపోతే కాశ్మీర్ గానీ, కన్యాకుమారి గానీ వెళ్తే ఆ ప్రాంతాల నుంచి వీడియోలు తీస్తాం గదా! ఎలా తీయాలి? అంటే మీకు చెప్తాను. ఇప్పుడు సినిమాలలో షూటింగ్స్ అయితాయి గదా! సినిమా షూటింగ్స్ అయితాయి గదా! అయినప్పుడు వాళ్ళు మంచి మంచి ప్లేస్‌లకి వెళ్లి తీస్తారు. ఎందుకంటే అందమైన ప్రదేశాలకు వెళ్లి. ఎన్నో పాటలు తీస్తారు. ఆ పాటలు ఎక్కడ తీస్తారో అందమైన ప్రదేశాలకు వెళ్లి తీస్తారు. కాశ్మీర్ తీయొచ్చు, కేరళ పోతారు. అక్కడ చెట్లు బాగుంటాయి. కొబ్బరి చెట్లని. కొన్నిసార్లు శ్రీలంక పోతారు. ఇలా ఎన్నో దేశాలు తిరుగుతారు వాళ్ళు. అమెరికా పోతారు. పాటలన్నీ అక్కడే విదేశాల్లో ఎక్కడెక్కడో తీస్తారవి. కానీ అవి విదేశాలని మనకు చెప్పరు. ఆ ప్లేస్ అనేది మనకు చెప్పరు. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌గా వాళ్ళు అందంగా ఉండేలాగా చూసుకుంటారనమాట. అంతే. వాళ్ళు మనకు చూపెట్టేది కథ. సినిమా సన్నివేశాలు, పాటలు, కథ, సన్నివేశాలు ఉంటాయన్నమాట. మనకు కథ మాత్రమే చూపెడతారు. కానీ బ్యాక్‌గ్రౌండ్ అందంగా ఉండేలాగా చూస్తారు. వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటారు. అవి అమెరికానా, రష్యానా, జపానా, శ్రీలంక ఇలా ఉంటాయి. సముద్రం ఒడ్డు ఇలా ఎన్నో ఉంటాయి ప్లేస్‌లు. కానీ అవి ఎక్కడిని మనకు చెప్పరు. అవిటిని మనకు చెప్పరు. కథ కోసం వాడుకుంటారు వాటిని. మనకు కథ మాత్రమే చెప్తారనమాట. ఓకే. అయితే మనం కూడా ఏమైనా ట్రావెల్స్ చేసినప్పుడు తిరుపతి లేకపోతే యాదగిరి, తిరుపతి, హిమాలయ పర్వతాలు ఎక్కడెక్కడో తిరుగుతాం కదా! వాటిని తీసేటప్పుడు వాటినిగా తెలియజేస్తూ తీస్తాం. వాటినిగా తీస్తాం కదా! అలా తీయొద్దనమాట. కేవలం మనం బ్యాక్‌గ్రౌండ్ వాడుకుంటాం కదా! మన కథ కోసం. ఓ తాటి చెట్లు వాడుకుంటాం. మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తంటే ఎనక పబ్లిక్ ఉన్నది వాడుకుంటాం. అందమైన రోడ్డు వాడుకుంటాం. అందమైన సముద్రం వాడుకుంటాం. కొండలు వాడుకుంటాం. చెట్లు, గుట్టలు ఎక్కడియో ఎక్కడో వాడుకుంటాం. అవి మాత్రమే. కానీ అవి ఆడియన్స్‌కి చెప్పం. కేవలం అందంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ కథ చూపిస్తూ ఉంటాం కదా! అట్లనే మీరు తీస్తున్న తిరుపతి కావచ్చు, లేకపోతే హిమాలయ పర్వతాలు కావచ్చు, ఖజురహో కావచ్చు, కోనార్క్ కావచ్చు. వాటిని కూడా కేవలం బ్యాక్‌గ్రౌండ్ తీస్తే ఎలా ఉంటుంది మీ కథగా అలా తీయాలి తప్ప వాటిని వాటిగా తీయొద్దు. వాటిని వాటిగా చెప్పడానికి తీయొద్దు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ వాడుకుంటే ఎలా ఉంటదో ఆ విధంగా దాన్ని షూట్ చేస్తూ ఉండండి. సినిమాటిక్ స్టైల్‌లో మీ కెమెరా యాంగిల్స్. బ్యాక్‌గ్రౌండ్ వాడుకుంటే ఎలా వాడుకుంటాం వాటికి? అలా అన్నట్టు. వాటికి ఊరు పేరు ఉండదు. అందమైన బ్యాక్‌గ్రౌండ్ వాడుకుంటాం. ప్రాధాన్యత మనకు, మన కంటెంట్‌కు, మన సినిమా సన్నివేశాలకి వాడుకుంటాం గానీ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఊరు పేరు లేదు గదా! అలా తీయండి. మీరు ఏది తీస్తారో అది. ఇప్పుడు ట్రావెల్స్ వీడియోలో అలా తీయండనమాట. తీస్తే బాగొస్తాయనమాట సినిమాటిక్ స్టైల్‌లో. అలాగే దీనికి వాయిస్ ఓవర్ గూడా ఇలాగే ఇవ్వండి. అయితే వీటికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి వాటి గురించి అంటే, వాటి గురించిగా ఇవ్వద్దు. వాటి గురించి ఇవ్వద్దు. ఎలా ఇవ్వాలంటే, మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం. లవర్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక గుడిలోనో, ఓ దేవాలయంలోనో మాట్లాడుకుంటూ ఉంటే, ఆ లవర్‌కు సంబంధించిన విషయం తప్ప, ఆ గుడితో సంబంధం లేదు గదా! గుడి గురించి చెప్పరు. వాళ్ళిద్దరు లవర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కథలో భాగంగా. కదా! అంతేగాని ఆ గుడి గురించి చెప్పరు గదా! ఆ విధంగా మీరు వెనక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ గురించి కథలో భాగంగా మాట్లాడుకుంటే ఎట్లుంటదో అలా మాట్లాడాలి. తప్ప దాని గురించి మాట్లాడొద్దు. దాని గురించి చెప్పినట్టుగా చెప్పొద్దనమాట. ఈ కథలో భాగంగా చెప్తే ఎలా ఉంటుందో ఇలా చెప్పాలనమాట. ఇలా మీరు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇవ్వండి. లేపోతే మీరు కెమెరా ముందుకొచ్చి మాట్లాడినా ఇలాగే ఇవ్వచ్చు. ఓకే. బావుంటది.